హాయ్ గాయ్స్! అదేంటో నాకెప్పుడు ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తూనే ఉంటది. సో, నాకే కాదు మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా! సో, ఎవరికైతే అలా అనిపిస్తుందో అప్పుడు ఈజీగా చేసుకునే 2 రెసిపీస్ చెప్తాను. అది ఒకటి బ్రెడ్ కస్టర్డ్, ఇంకొకటి ఫ్రూట్ కస్టర్డ్. సో, నార్మల్‌గా కస్టర్డ్ మిల్క్ చేస్తాం కదా! అలానే చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ నేనైతే బనానా ఏస్తున్నాను, యాపిల్ ఏస్తున్నాను. నా దగ్గర జాక్ ఫ్రూట్ ఉంది. సో, జాక్ ఫ్రూట్ కూడా వేశాను. దాంతో పాటు ప్రోమోగ్రానేట్ అండ్ క్యూట్ స్ట్రాబెర్రీస్ పుల్లగా తీయగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దాంతోపాటు కొన్ని నట్స్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఎంత బాగుంటుందో. సో నాకైతే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడైనా నాకు ఏదైనా తినాలనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా నేను ఇదే చేసుకుంటాను. సో మంచిగా రిఫ్రిజిరేట్ చేసి తింటే అదిరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్తో పాటు కండెన్స్డ్ మిల్క్. సో మీకు ఈ ప్రాసెస్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ రెండింటిని బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడైతే నేను ఒక రౌండ్ బాక్స్ తీసుకున్నాను. సో దీనికి స్క్వేర్ రెక్టాంగిల్ బాక్స్ అయితే అదిరిపోతుంది. సో నేను నా బాక్స్కి తగ్గట్టు నేను బ్రెడ్ని అరేంజ్ చేసుకున్నాను. సో మీకు నచ్చినట్టు మీరు అరేంజ్ చేసుకోండి. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఆ కండెన్స్డ్ మిల్క్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఫుల్గా వేసుకోవాలి. బాగా వేసుకోండి. ఎంత ఎక్కువ కండెన్స్డ్ మిల్క్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో దీని తర్వాత నేను ఇందాక చేశా కదా కండెన్స్డ్ మిల్క్తో, దాన్ని జస్ట్ అలా పైన వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరే చూసి చెప్పండి ఎలా ఉందో. దీని మీద మనకి నచ్చిన నట్స్, డ్రై ఫ్రూట్స్ ఏది కావాలంటే అది వేసుకొని తింటే అదిరిపోతుంది. సో మంచిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. అంతే వీడియో. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.